ఇస్కారియత్ యూదా తన రక్షణ కోల్పోయాడా అనే వీడియో చూసిన తర్వాత ఒక వ్యక్తి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. మత్తయి 19:28 ప్రకారంగా 12 మంది శిష్యులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ప్రభు చెప్పాడు కదా. మరి ఇస్కారియత్ యూదా మోసము చేస్తాడని తెలిసి, అప్పటికి ప్రభు తెలిసే ఉంటుంది కదా, తెలుసు కూడా ప్రభు ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే అప్పటికి యూదా మోసం చేస్తాడని ప్రభుకు తెలియదా? ఒకవేళ తెలియకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ తెలిసి కూడా యూదాతో ఏమన్నాడు? మీరు ఆ 12 గోత్రుల వారికి మీ తీర్పు తీరుస్తారని యూదాని కలుపుకొని ప్రభు ఎలా చెప్పగలుగుతాడు అనేది ప్రశ్న. రైట్, ఈ ప్రశ్నకు మన జవాబు చూసే కంటే ముందు మొదట ఆ వచనాన్ని మనం బాగా చదువుదామా. యేసు వారితో ఇట్టనెను. వారితో ఇక్కడ వారు ఎవరో మనం చూడబోతున్నాం. ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు, ఇక్కడ మీరు ఎవరో మనం చూడబోతున్నాం. 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. సో ఈ లేఖన భాగం చూసిన తర్వాత ప్రభు ఇక్కడ ఏమన్నాడు? మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అని ప్రభు చెప్పాడు. మరి ఆ 12 మంది శిష్యులలో యూదా కూడా ఉన్నాడు కదా. మరి యూదా అప్పగిస్తాడు ప్రభు నేను తెలిసినప్పటికీ యేసు ప్రభువారు ఏ విధంగా ఆ ప్రామిస్ చేయగలుగుతాడు? యూదా నాశనానికి వెళ్తాడు, నాశనానికి వెళ్తాడు, బిట్రే చేస్తాడు, వెండిపోటు పొరుస్తాడు, అప్పగిస్తాడు. తెలిసి కూడా ప్రభు ఎందుకు అలా చెప్తాడు? అంటే ప్రభు అలా చెప్పడం వల్ల అది ఫేక్ ప్రామిస్ అవుతుంది కదా. మరి ప్రభువుకు తెలియదు అనుకుంటే మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు? మనుషుల ఆంతర్యం ఎరిగినవాడు అని యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తున్నాం కదా. అంటే ఒక వ్యక్తి హృదయంలో ఏముందో ప్రభువు బాగా తెలుసు కదా. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఒక వ్యక్తి ఇలాగే అడిగాడు కాబట్టి ఇలాంటి ప్యాసేజ్ని మనము కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రీడ్ ద వర్స్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్. ఒక వచనాన్ని ఏం చేయాలి? కాంటెక్స్ట్లోనే చూడాలి. కాంటెక్స్ట్ని వదిలేసి ఆ వచనం ఒక్కటే మనము బయటికి తీసి అర్థం చేసుకోవడానికి ట్రై చేసామా దాన్ని అపార్థము చేసుకుంటాము. సో కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎవరితో మాట్లాడుతున్నారు ఆ కాంటెక్స్ట్ తెలుసుకుంటేనే ఆ కాంటెక్స్టే మనకి అక్కడ ఆన్సర్. చాలామంది ఏం చేస్తున్నారు, బయలుదేరేటప్పుడు కాంటెక్స్ట్ ముందు వెనకాల ఏమి చూడరు, ఆ ఒక్క వచనమే పట్టుకుంటారు, ప్రశ్నించడం మొదలెడుతుంటారు. ఫైన్. అయితే ఇక్కడ మరి మీరు నన్ను వెంబడించిన మీరు అని ప్రభు మాట్లాడుతున్నాడు. సో ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎవరు? కేవలం అక్కడ శిష్యులు మాత్రమే ఉన్నారు, ఇంకా ఎవరు లేరా అంటే అక్కడ ఉన్నారండి. అక్కడ ఎవరున్నారంటే అక్కడ బహుజన సమూహములు ఉన్నారు. సో యేసు ప్రభు వారి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ 12 మంది శిష్యులు మాత్రమే కాదు, అక్కడ బహుజన సమూహములు కూడా ఉన్నారు. సో ఒకటి రెండు వచనాలు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత అని చెప్తూ గలీల నుండి యోర్దాను అద్దరనున్న యూదయ ప్రాంతంలోకి వచ్చాను. బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచారు. సో అక్కడ బహుజన సమూహములను వెంబడిస్తున్నారు. 12 మంది శిష్యులే కాదు, బహుజన సమూహములను వెంబడిస్తున్నారు. సో ఆ వెంబడించేటువంటి ఆ గుంపులో ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యూదాను రీప్లేస్ చేసిన, ఇస్కారియత్ యూదాను రీప్లేస్ చేసిన మత్తయి ఖచ్చితంగా గుంపులో ఉండి ఉంటాడు, అందులో అనుమానం లేదు. ఎలా చెప్పగలుగుతాము అంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 21వ వచనం చూడాలి. కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. అప్పుడు యూదా చచ్చిపోయాడు కదా. ఇప్పుడు యూదా ప్లేస్లో ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలి కదా. ఆ ఎన్నుకోవటువంటి వ్యక్తి ఎవరై ఉండాలి? మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. అంటే ఆ పీరియడ్ అంతా ప్రభు భూపరిచర్య చేస్తున్నంతసేపు కూడా వారితోనే ఉన్నటువంటి వారిలో ఒకరిని శిష్యుడుగా ఎన్నుకోవాలి. మరి 12 మంది శిష్యులు కాకోకుండా మరి వేరే వాళ్ళు కూడా మరి ప్రభుని వెంబడిస్తున్నారు. అందులో మత్తయి కూడా ఒకడు. ఇప్పుడు వారు మత్తయిని ఎన్నుకున్నారని అర్థం ఏంటి అంటే అప్పటికప్పుడు ఎవరు లేరు కదా అని ఏదో పేరు వేసేసుకొని ఓకే మత్తయి వచ్చి కాదు. కాంటెక్స్ట్ ఏంటి? ఆ శిష్యుడుగా ఉండాలంటే ఆ ప్రభు సంచరించే కాలం అంతా కూడా మరి శిష్యులతో పాటు ట్రావెల్ చేసి ఉండాలి, శిష్యులతో పాటు కలిసి ఉండాలి.
అర్థమైందా? అది క్వాలిఫికేషన్. అది మత్తీయ మరి ఆ విధంగా వెంబడించాడు. అందుకే ఆ బహుజన సభలో మత్తీయ కూడా ఉన్నాడు. సో ఇక్కడ యేసుప్రభువు వారు ఆ కాంటెక్స్ట్ చెప్తున్నప్పుడు ఆ యూదను ఉద్దేశించి కాదు. అక్కడ 12 డిసైపుల్స్, అక్కడ ఇతర శిష్యులు ఉన్నారు, అక్కడ మత్తీయ కూడా ఉన్నాడు. మత్తీయ కూడా ప్రభుని ఆ విధముగా వెంబడిస్తున్నాడు. ప్రభు చెప్తారు కదా, నన్ను వెంబడించిన మీరు. చెప్పండి, ఇక్కడ మత్తీయ వెంబడించాడా? ఇక్కడ మత్తీయ మరి భూమి మీద ప్రభు సంచరించిన కాలమంతయు కూడా శిష్యులతో పాటు వెంబడించాడా? ఆన్సర్ ఈజ్ ఎస్. సో ఈ ప్రకారంగా అక్కడ మత్తీయ కూడా ఉన్నాడు. మత్తీయను ఉద్దేశించి కూడా ప్రభు ఆ మాట చెప్పి ఉన్నానని అర్థం చేసుకోవచ్చు. కానీ మరి ఇక్కడ యూదను ఉద్దేశించి ఆ మాట చెప్పట్లేదు. లేదండి, మాకు ఇంకా బలమైనటువంటి ఆధారం కావాలి, ఇది యూదాను ఉద్దేశించి చెప్పినది కాదు అని అంటారా? రైట్, ఇంకొక స్క్రిప్చర్ చూపిస్తాను, ఒకసారి ఆ వచనం కూడా పరిశీలన చేసేయండి. లూకాసు వార్తకి వెళ్దాం, 22వ అధ్యాయము 21 నుంచి 30వ వచనం. ఆ కాంటెక్స్ట్ మొత్తం బాగా మీరు పరిశీలన చేయాలి. 21, 22 వచనాలు చూసినట్లయితే అక్కడ యూదా గురించి రాయబడి ఉంది. ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్తున్నాడు. సో ఇక్కడ యేసు ప్రభువారు యూదా మీద ఆల్రెడీగా తీర్పు పలుకుతున్నాడు. ఒక నన్ను అప్పగిస్తాడు, అప్పగించిన వాడు శ్రమ పడతాడు, అప్పగించబడినవాడు తొలగించబడతాడు, నరకానికి వెళ్తాడు, నాశనానికి వెళ్తాడు. సో ఇక్కడ యూదా మీద తీర్పు ఆల్రెడీగా ప్రభు పలికేశాడు. క్లియర్ అని చెప్తూ 24వ వచనం నుంచి 29వ వచనం చూసినట్లయితే శిష్యుల మధ్య ఎవరు గొప్ప అటువంటి ఒక వాదము చోటు చేసుకుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు ప్రభు వారి ఒక వాదాన్ని సరిచేస్తున్నాడు, వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎవరైతే పరిచారం చేస్తాడో వాడే గొప్పవాడుగా ఉంటాడు అని చెప్తూ అప్పుడు 30వ వచనం చూడండి, 29, 30. కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. సింహాసనం మీద కూర్చుంటారు, 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. మరి డస్ దిస్ ఇంక్లూడ్ ఈవెన్ జూడాస్? యూదాను కలుపుకొని ఈ మాట చెప్తున్నాడా? లేదు. 30వ వచనంలో ఆ మాట చెప్పే కంటే ముందు 22వ వచనంలో ఆల్రెడీగా అప్పగించబోవాని మీద మరి దేవుడు ఆల్రెడీ తీర్పు పలికాడు కదా. యేసు ప్రభువు ఆ వ్యక్తి గురించి ఆల్రెడీ తీర్పు తీర్చేస్తాడు, వానికి శ్రమ అని చెప్పాడు. అక్కడ శ్రమ అని చెప్పి 30వ వచనంలో యూదాను సింహాసనం మీద కూర్చుంటావని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. సో యేసు ప్రభువు 30వ వచనంలో ఆ స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు యూదాను ఉద్దేశించి చెప్పట్లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకే మనం కొన్నిసార్లు వేరే సువార్తలు కూడా పరిగణలో తీసుకోవాలి, కాంటెక్స్ట్ని కూడా మనం తీసుకోగలగాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి టు సమ్ అప్ మనము అన్నీ కూడా విశ్లేషించి ఒక మాటలో చెప్పాలంటే మరి 12 గోత్రకు తీర్పు తీరుస్తారు, సింహాసనం మీద కూర్చొని గోత్రకు తీర్పు తీరుస్తారు అని ప్రభు చెప్తున్నప్పుడు ప్రభుకు తెలుసు యూదా అప్పగిస్తాడు అని. అందుకే యూదాను ఉద్దేశించి మాట చెప్పట్లేదు అని ఈ లేఖనాలను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుకి తెలుసు కాబట్టి యూదా గురించి ఆ మాట చెప్పట్లేదు. ఓకే, సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫై. మీ అనుమానం క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ టాపిక్ కూడా మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే సో సమయం తీసుకొని మీ స్పందన కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, హోప్ యువర్ బ్లెస్డ్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ bless you.